సతీసహగమన విషయానికి వస్తే తప్పనిసరిగా భర్త మరణించిన తర్వాత స్త్రీ కూడా సహగమనం చెయ్యాలని ఎక్కడా శాస్త్రమందు లేదు. అది తప్పనిసరి విధిగా మాత్రం లేదు, ఆచారముగా లేదు. ఇది గ్రహించవలసింది. సతీసహగమన ఆచారం కాదు. పావును పట్టేవాడు పుట్టలో దూరిన పావును బలం కొలది కలుగు నుండి ఎటుల పైకి లాగునో, అదేవిధంగా భర్త తోడ సహగమనమునొచ్చిన స్త్రీ అది వరకు అంటే అంతకుముందు తన భర్త చేసిన పాపముల వలన నరక బాధలు అనుభవించుచున్నను భర్తను పాప విముక్తుణ్ణి చేసి అతనితో కలిసి స్వర్గలోకమునందు ఆనందమును అనుభవించును. అది విషయం. తన భర్త చేసినటువంటి పాపాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. ఇంకా అతను నరకంలో శిక్షలు అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన భార్య సహగమనం చేసింది కాబట్టి. కలియుగ ధర్మశాస్త్రం అయినటువంటి పరాశర స్మృతిలో స్పష్టంగా రాసి ఉంటే, అబ్బే నియమం ఏమి లేదండి, నిబంధన ఏమి లేదండి, బలవంతం ఏమి లేదండి అని చెప్పేసి మీరు అసలు ఎలా మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ.